హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు ధనరాజ్ అని చెప్తేనేమో రామం రాగంలో సముద్రగని గారి కొడుకుగా చేసా అంటారు. సరే, నేను డైరెక్టర్ ధనరాజ్ అంటే రామం రాగం సినిమాకి డైరెక్షన్ చేసా అంటారు. అప్పుడు నేను అడగడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. నా గురించి నేనేం అడుగుతాను? అందుకే నేను ఒక జీరో. ఓకే, ఒక జీరోగా నేను వాళ్ళిద్దరిని మొత్తం తెలుసుకోవాలనుకుంటున్నాను. ఈ సినిమా గురించి అలా అడుగుతాను. ఓకేనా? హాయ్ పృథ్వీ. హాయ్. ఆయనే సరే, నేను చాలా ఇంటర్వ్యూల్లో చూశాను. అవన్నీ నేను కెలకదలుచుకోలేదు, అడగదలుచుకోలేదు. కొన్ని కోట్లు ఉంటాయి, అంటే అది 1 నుంచి 10 కోట్ల మధ్యలో ఈ సినిమాకి ఎన్నో కోట్లు అయి ఉంటాయి. ఆ సంఖ్య కూడా చెప్పు. అంటే 1 కోటి పెడితే 2 కోట్లు వచ్చేస్తాయి, 2 పెడితే 4 కోట్లు వచ్చేస్తాయి, 4 పెడితే 8 కోట్లు. ఆ లెక్కతో వచ్చావా, లేకపోతే ఒక సినిమా తీద్దాం, అది నా లెక్క మారిస్తే చూద్దాం అని వచ్చావా? అంటే ఇప్పుడు ఏ బిజినెస్ అయినా సరే వన్ టైం చేస్తే డబ్బులు రావండి. మీరు ఒక ప్రాసెస్లో ఒక 5, 6, 7 ఒక 10 టైమ్స్ చేస్తే అప్పుడు యావరేజ్గా మీ ప్రాఫిట్స్ మనం చూసుకోవాలండి. సో బిజినెస్ పర్స్పెక్టివ్తో అయితే ఒక మూవీ చేసి దీంతో 1 కోటిని 2 కోట్లు చేద్దాం, 5 కోట్లని 10 కోట్లు చేద్దాం, ఆ ఉద్దేశం లేదండి. ఐ నో వాట్ ఈజ్ మై స్ట్రెంగ్త్ అండ్ ఐ నో వాట్ ఈజ్ మై ఫిలిం. సో ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ అండ్ నేను ఇన్వెస్ట్ చేశానండి. ఓకే, అయితే దీని తర్వాత కంటిన్యూగా సినిమాలు చేస్తాను, ఇంటర్వ్యూలో ఇండస్ట్రీలో ఉంటానని కాన్ఫిడెంట్తో ఉన్నాం. రామరావు అంటే ఈ సినిమా నన్ను ఇండస్ట్రీ నుంచి ఇంకొక 10 ఏళ్ళు వేరే సినిమాలు చేసినట్టు చేస్తుందని నమ్మకం. సినిమా చూసావా? నేను చూశానండి. నీకు ఏదైతే ధనరాజ్ కథ చెప్పాడో ఆ కథ నీకు కనిపించిందా? కనిపించిందండి, 100% కనిపించింది. నేను సినిమా ఒక 50 టైమ్స్ చూసుంటానండి. సో డెఫినెట్లీగా ధనరాజ్ నాకు ఫస్ట్ డే ఏమైతే చెప్పాడో దానికంటే బెటర్గా చేశాడండి. ఓకే, నువ్వు హ్యాపీగా ఉన్నావు. స్లేట్ పెన్సిల్ స్టోరీ బ్యానర్ హ్యాపీగా ఉంది. 100% అండి. డన్.